హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్ ముందు ఛానల్‌లో నేను ముందు వీడియోలో నేను మీకు 2 చెప్పాను. లైక్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్ అని. మీకు 2 కాంపోనెంట్స్ చెప్పాను కదా! అండ్ దానికి నేను పర్ఫెక్ట్ మీకు ఇంకొక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ చెప్పి అండ్ ఆల్సో ది 3 అండ్ 4 కాంపోనెంట్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనము యూ వాంట్ టు క్లీన్ ద రూమ్ యూజింగ్ విత్ ఏఐ అనుకోండి. మనము ఏఐ యూజ్ చేసి ఒక రూమ్‌ని క్లీన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ ఏఐ అనేది డస్ట్‌ని ప్రిడిక్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ చెప్తున్నా. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌లో అదే మళ్ళీ ఆ 2 కాంపోనెంట్స్‌తోనే మీకు నేను ఇంకొక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏఐతోని మీకొక రూమ్‌ని క్లీన్ చేయాలనుకోండి. రూమ్ క్లీనింగ్ అనుకుందాం. రూమ్ క్లీనింగ్ కావాలంటే ఫస్ట్ ఆ ఏఐ అనేది ఏం ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ డస్ట్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ డస్ట్ లేదనుకోండి, డస్ట్ మెయిన్‌గా ఫస్ట్ అది ఐడెంటిఫై చేసే కాంపోనెంట్ డస్ట్. ఆ డస్ట్ అనేది లేకపోతే ఇఫ్ దేర్ ఈస్ నో డస్ట్ దెన్ అది క్లీన్ చేస్తుందా? చెయ్యదు. సో, క్లీన్ చేయొద్దు. నో క్లీనింగ్. నో క్లీనింగ్. డస్ట్ అనేది ఉంటే క్లీన్ చేయాలి. ఇఫ్ దేర్ ఈస్ నో డస్ట్ దెన్ నో క్లీనింగ్ అనమాట. సో, అది ఏఐ ప్రిడిక్ట్ చేయాలి. అండ్ ఆల్సో డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేయాలి. డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేయొద్దు. డస్ట్ లేనప్పుడు క్లీన్ చేయొద్దు. డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేయాలి అని అది ఐడెంటిఫై చేసి ఆ వర్క్ అనేది కొనసాగించాలి అంటే దానికి కావాల్సింది నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో, ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్. సింపుల్‌గా మీకు ఈజీగా అండర్‌స్టాండ్ చేయడానికి ఫస్ట్ అది ఐడెంటిఫై చేసేయాలి. అంటే రూమ్ క్లీనింగ్‌కి కావాల్సిన ఫ్యాక్ట్ ఏంటి ఫస్ట్? డస్ట్. ఆ డస్ట్ అనేది ఉంటేనేమో క్లీన్ చేయాలి. డస్ట్ లేకపోతే క్లీన్ చేయొద్దు అని దానికి తెలియాలి అంటే అది యూజ్ చేసే కాంపోనెంట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. బట్ ఇదే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌లో కంట్రోల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఉంది. అది క్లీన్ చేయాలనుకోండి. అది ఎన్ని విధాలుగా ఇప్పుడు ఒకటే వేలో, ఒకటే డైరెక్షన్‌లో క్లీన్ చేయొద్దు. మోర్ అండ్ మోర్ మల్టిపుల్ డైరెక్షన్స్‌లో మూవ్ అవ్వాలి అని తెలియాలి దానికి. సో, లెఫ్ట్‌కి, రైట్‌కి, సెంటర్, మిడిల్ ఎక్కడైనా సరే లెఫ్ట్, రైట్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్‌లో అది మూవ్ అవుతూనే ఉండాలి. సచ్ థట్ అప్పుడే గనక మనకి క్లీనింగ్ అవుతది. అది ఎక్కడ డస్ట్ ఉంది, ఎక్కడ డస్ట్ ఉంది, ఎక్కడెక్కడ మూవ్ అవ్వాలి, ఎన్ని విధాలుగా మూవ్ అవ్వాలి, ఎన్ని డైరెక్షన్స్‌లో మూవ్ అవ్వాలి అని దానికి ఆ నాలెడ్జ్ తెలియాలి అంటే అది యూజ్ చేసే కాంపోనెంట్ ఏంటంటే థట్ ఈస్ కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్. సో, ఇందులో సీరీస్ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఈ సీరీస్ నంబర్ ఆఫ్ స్టెప్స్ ద్వారా హౌ మెనీ డైరెక్షన్స్ ఇట్ హ్యాస్ టు మూవ్ అనేది ఈ సెకండ్ కాంపోనెంట్‌లో అది చూస్తుందనమాట. ఈ సెకండ్ కాంపోనెంట్ యూజ్ చేసి అన్ని డైరెక్షన్స్‌కి మూవ్ అవుతుంది. సో, ఇది అయిపోయింది కదా! సో, 2 కాంపోనెంట్స్ అయిపోగొట్టుకున్నాం. అయిపోయింది. సో, అండ్ మనం థర్డ్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకు జనరల్‌గా తెలిసిందేంటి? లైక్ పైథాన్, సి ప్లస్ ప్లస్ జనరల్‌గా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసు. సో, ఇదేంటంటే మనకిప్పుడు ఒక నాలెడ్జ్ మనకి జనరల్‌గా ఒక మనిషికి ఇంకో మనిషితోని కమ్యూనికేట్ చేయాలి అంటే మనము నార్మల్ మన మదర్ టంగ్ గాని అట్లా యూజ్ చేస్తాం. కానీ మిషన్‌కి ఏ లాంగ్వేజ్ దానికి మన మదర్ టంగ్ అనేది దానికి కుదరదు. సో, మనం ఏ ఇన్‌పుట్ ఇవ్వాలన్నా మనం మిషన్‌కి నాలెడ్జ్ ఇవ్వాలన్నా, ఆల్గరిథమ్ యూజ్ చేయాలన్నా వాటెవర్ మే బీ వి హావ్ టు నో ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఎల్ఐఎస్‌పి కానీ, ప్రొలాగ్, పైథాన్. సో, దీస్ ఆర్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐలో ఈ కాంపోనెంట్ ఆఫ్ ఏఐ ఏం చేస్తుందంటే, ఏ పని యూజ్ చేయాలన్నా, దానికి డేటా కావాలన్నా, లేకపోతే అది ఇన్‌పుట్ తీసుకోవాలన్నా గూడా అది మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే అది తీసుకుంటుంది. అండ్ దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది కాంపోనెంట్ అండ్ ఇది మనకి తెలిసిందే జనరల్‌గా ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వితౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. అండ్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి ఏఐ హార్డ్వేర్. దట్ మీన్స్ ఈ ఏఐ హార్డ్వేర్లో ఎందుకు అసలు హార్డ్వేర్ ఏంటంటే మనం రాసిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికంటే ఒక హార్డ్వేర్ కావాలి. ఫర్ సింపుల్ చెప్పాలంటే మనము కనిపెట్టిన ప్రోగ్రామ్ కానీ లేకపోతే మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా మన ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి కంపైల్ చేసి మనకు టెస్ట్ కేసెస్ అవన్నీ ఇస్తుందంటే లోపల హార్డ్వేర్ వల్లనే కదా. సో అలానే హార్డ్వేర్ లేనిది మనం ఏ ప్రోగ్రామ్ని కానీ ఎగ్జిక్యూట్ చేయలేం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది ఎగ్జిక్యూట్ చేయాలన్నా అది ప్రాసెస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా వర్క్ చేయాలన్నా ఏఐ హార్డ్వేర్ కంపల్సరీ యూస్ఫుల్. హార్డ్వేర్ అనేది లేదు. మనం యూస్ చేసే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఆ ప్రోగ్రామ్ని మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి హార్డ్వేర్ అనేది కంపల్సరీ అవసరం. సో ఈ 4 కాంపోనెంట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కా యూస్ చేసుకుంటుంది. సో అండ్ ఈ ఈ దిస్ ఇస్ ది 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ. అండ్ మీకు ఇదంతా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఒక నెక్స్ట్ టాపిక్ చెప్పబోతున్నాను. అది ఏంటంటే ది సెకండ్ వన్ ఈస్ ది కేటగిరీస్ ఆఫ్ ఏఐ. కేటగిరీస్ ఆఫ్ ఏఐ. అండ్ ఈ కేటగిరీస్ ఆఫ్ ఏఐలో నారో ఏఐ ఉంటుంది, నారో ఏఐ అండ్ జనరల్ ఏఐ, నారో ఏఐ, జనరల్ ఏఐ. మనకి సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ ఏంటి, ఈ నారో ఏఐ ఏంటి, జనరల్ ఏఐ ఏంటి అంటే మీకు నార్మల్గా చెప్తాను. ఏఎన్ఐ, ఈ ఏఎన్ఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. నారో ఇంటెలిజెన్స్, ఓకేనా. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటాము. ఏజీఐని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటాం. అండ్ ఈ రెండిటితో పాటు ఇంకొకటి ఉంది. అదేంటంటే ఏఎస్ఐ. అండ్ ఏఎస్ఐ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. These are the categories of AI. ఆర్టిఫిషియల్ నారో, ఆర్టిఫిషియల్ జనరల్ అండ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇదంతా దీని గురించి అంత పెద్దగా మీకు జనరల్గా నాలెడ్జ్ ఇస్తాను ఏంటంటే ప్రతిదీ అంత సిరీస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అని ఆల్గరిథమ్స్ అని అదేం లేదు. ఇది జనరల్ నాలెడ్జ్ వరకే. ఏంటంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఇది ఓన్లీ స్పెసిఫిక్ టాస్క్ మాత్రమే పనికొస్తుంది. స్పెసిఫిక్ టాస్క్ లైక్ ఎట్లా చెప్పాలి మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈమెయిల్ ఉంది, ఈమెయిల్లో మనకి స్పామ్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఈమెయిల్ ఉంటుంది. సో ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఈమెయిల్ అనేది స్పామా, చెక్ ది ఈమెయిల్ స్పామ్ ఆర్ నాట్. దీనికి మనము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చెక్ ది ఈమెయిల్ స్పామ్ ఆర్ నాట్. సో ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్లో ఏముంటుందంటే దీస్ ఆర్ డిజైన్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ అనమాట. ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ టాస్క్కి మాత్రమే ఈ ఏఎన్ఐ మనం యూజ్ చేస్తాం. అండ్ కొన్ని పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ వరకే మనం యూజ్ చేస్తాం. అండ్ దీనికి కొన్ని లిమిటెడ్ రేంజ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి. దీనికి ఎక్కువ స్కోప్ ఉండదు, లైక్ లిమిటెడ్ రేంజ్ వరకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వర్చువల్ అసిస్టెంట్స్ ఉంటాయి, లైక్ సిరి కానీ అలెక్సా కానీ. ఇది ఏంటంటే మనం క్వశ్చన్స్ చేసే వాటికి ఆన్సర్స్ ఇస్తున్నాయి. లైక్ ప్లే మ్యూజిక్ కానీ మన మన హోమ్లో స్మార్ట్ డివైజెస్ని కంట్రోల్ చేయడం కానీ వీటన్నిటికీ ఏఎన్ఐఏ యూస్ఫుల్ అనమాట. లైక్ ఈ ఏఎన్ఐ ఇందులోనే కాదు, లైక్ మనకు ఏఎన్ఐ ఎగ్జాంపుల్స్ ఇంకా బెటర్గా చెప్పాలంటే ఏఎన్ఐకి లైక్ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఆల్సో ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ చేస్తుంది, యానిమల్స్ని కానీ పీపుల్స్ని కానీ ఎవ్రీథింగ్ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఫొటోస్ని ఐడెంటిఫై చేయడం కానీ. అండ్ ఆల్సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చెక్ ది ఈమెయిల్ స్పామ్ ఆర్ నాట్.
ఈ విధంగా చేస్తుందనమాట. అండ్ దీనివల్ల వచ్చిందేంటంటే, దీనివల్ల ఒక మెయిన్ అంత పెద్ద డిసడ్వాంటేజ్ ఏం లేదు కానీ, చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీనికి ఇట్ ల్యాక్స్ ది కాగ్నిటివ్ ఎబిలిటీ అనమాట. ఇట్ ల్యాక్స్ ది కాగ్నిటివ్ ఎబిలిటీ. కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే హ్యూమన్స్ ఆహ్, మనం హ్యూమన్స్‌గా ఎంత వేరే లెవెల్‌లో మనం థింక్ చేస్తాం కదా! ఆ హై లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది ఏఎన్ఐలో ఉండదు. ఏఎన్ఐలో మరీ ఓవర్‌గా మనం ఒక హ్యూమన్ అనే వాడు ఎంత రేంజ్‌లో థింక్ చేస్తాడో, ఆ హై లెవెల్ అనేది ఇందులో ఉండదు. సో, ఇట్ ల్యాక్స్ ది కాగ్నిటివ్ ఎబిలిటీ. అండ్ ఈ కాగ్నిటివ్ ఎబిలిటీని దీనికంటే కొంచెం ఎక్కువ ఇంత దీనికన్నా కొంచెం ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంది ఏజీఐకి. ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇదేంటంటే ఇప్పుడు మనం ఏఎన్ఐ ఏమో స్పెసిఫిక్ టాస్క్ అనుకున్నాం కదా! ఏజీఐ వచ్చేసి ఇంటెలెక్చువల్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తుందనమాట. లైక్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి దీనికుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజీఐలో మనకి రీజనింగ్ చేస్తుంది. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా ఇది చేస్తుంది. అదే వేరాస్ ఏఎన్ఐ చెయ్యలేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ కానీ ఎవ్రీథింగ్ రీజనింగ్ రీజనింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లెర్నింగ్ దీనికి లెర్న్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువ. కంపేర్డ్ టు ఏఎన్ఐ కన్నా ఏజీఐకి లెర్నింగ్ చేసే క్యాపబిలిటీ ఎక్కువ. లైక్ ఇవేంటంటే మెయిన్‌గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త కొత్త సిట్యుయేషన్స్‌కి తొందరగా అడాప్ట్ అవుతుంది. అడాప్ట్ టు న్యూ సిట్యుయేషన్స్. కొత్త కొత్త న్యూ సిట్యుయేషన్స్‌కి తొందరగా ఈ ఏజీఐ అనేది అడాప్ట్ అవుతుంది. అండ్ ఆల్సో దీనికి ఎక్కువ క్రియేటివిటీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ. క్రియేటివిటీ. ఎందుకంటే ఏఎన్ఐకి కాగ్నిటివ్ అనేది ఉండదు. బట్ ఏజీఐకి ఉంటుంది కాబట్టి దీనిలో క్రియేటివిటీ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌బోట్స్. ఈ చాట్‌బోట్స్ అనేవి దీని పరంగానే మనకి ఎవాల్వ్ అయ్యాయన్నమాట. ఈ ఏజీఐని యూజ్ చేసుకొనే చాట్‌బోట్స్ అనేవి ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. చాట్‌బోట్స్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ చెప్పాలంటే. ఇక్కడ చూడండి. చాట్‌బోట్స్. చాట్‌బోట్స్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ. అంటే చాట్‌బోట్స్ ఏంటి, మనం హ్యూమన్ అనేవాడు ఎన్ని విధాలుగా క్వెషన్స్ అడిగినా సరే దానికి ఆన్సర్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది. సో, ఏజీఐ ఎగ్జాంపుల్. దానికి ఆన్సర్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఆహ్, కొన్ని కలెక్షన్ ఆఫ్ ఏజీఐ సిస్టమ్స్ అన్నీ ఒకటే దగ్గర వర్క్ చేస్తే అది చాట్‌బోట్‌లో కొన్ని కలెక్షన్ ఆఫ్ ఏజీఐ సిస్టమ్స్ వర్క్ చేస్తాయన్నమాట. లైక్ దీనికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానీ, లేకపోతే మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ వల్ల డిసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. అండ్ వి విల్ యూజ్ ఎంఎల్ ఆల్గోరిథమ్స్. ఎంఎల్ ఆల్గోరిథమ్స్ అండ్ ఈ ఎంఎల్ ఆల్గోరిథమ్స్ ద్వారానే అది డిసిషన్ మేకింగ్ అనేది చేసుకుంటుంది. ఈ ఏజీఐ అనేది డిసిషన్ మేకింగ్ అనేది తొందరగా చేసుకుంటుంది. అండ్ దీనిలోకి చాలా డేటా అనేది కూడా అవసరం. ఏజీఐ అనేది జనరల్‌గా ఎక్కడంటే గేమింగ్‌లో, లేకపోతే ఇవి కొత్త కొత్త సిట్యుయేషన్స్‌కి అడాప్ట్ చేసుకోవడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఉంది. లైక్ మనం చెస్ గేమ్ ఆడుతున్నాం. మనం ఒక ఏఐతో ఆడుతున్నామంటే, మనం ఒక చెస్ గేమ్ ఏఐతో ఆడుతున్నామంటే, మనం యూజ్ చేసే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో పోటీ పడి మరి క్రియేటివిటీగా మనం యూజ్ చేసే దాన్ని బట్టి, మనం యూజ్ చేసుకునే స్టెప్‌ని బట్టి అది ఏ కాయిన్ మూవ్ చేయాలి అనేది దానికి తెలుస్తుందంటే దీనికి ఇంటెలిజెన్స్ ఎక్కువ. లైక్ క్రియేటివిటీ ఎక్కువ. వేరాస్ ఏఎన్ఐ మనతోని గేమ్స్ ఆడలేదు. బట్ ఏజీఐ అనేది మనతోని గేమ్స్ ఆడొచ్చు. అర్థమైందా? అండ్ దీనికంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ ప్లేయర్స్‌తోని ఇంటరాక్ట్ కూడా అవుతుంది ఈ ఏజీఐ అనేది. సో, ఏజీఐ అనే సిస్టమ్స్ అనేవి డెవలప్ అండ్ ఎగ్జిబిట్ దేర్ లాయల్టీ, ఎఫ్ అప్ అటాచ్‌మెంట్ కానీ, లేకపోతే ట్రస్ట్ కానీ అవన్నీ చేస్తుందనమాట. లైక్ ఏజీఐ కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిని మనం నమ్మొచ్చు. తొందరగా చేస్తుంది ఆ పనిని. ఈ ఏజీఐ లైక్ చాట్‌బోట్స్ కానీ, మనతోని గేమ్స్ ఆడడం గానీ, ఎవ్రీథింగ్ మనం ఏజీఐ వల్ల చాలా యూజ్‌ఫుల్ టు ది
సిట్యుయేషన్స్ అనమాట. మనం డైలీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌లలో మనం ఏజీఐని చాలా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ట్యుటోరియల్‌లో నేను మీకు ఏఎస్ఐ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.